ఆర్సీబీ అభిమానులు ఇది మీకోసమే. ఏక్ మార్, దో మార్, తీన్ మార్ వేసుకోండి. ఇంకా తీన్ మార్ వేయాల్సిందే, ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు మీ టీంలోకి చేరిపోయారు. ఆ త్రిమూర్తులు ఎవరో మీకు తెలుసు కదా, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టన్. మరి ఈ ముగ్గురు తిరిగి జట్టులో చేయడంతో మీ టీం ఫుల్ జోష్లో ఉంది. నాకు తెలుసు మీరు ఎదురు చూసేది ఆ జోష్ హేజల్వుడ్ కోసం. అయితే జోష్ హేజల్వుడ్ వస్తాడనే సమాచారం. తన నుంచి ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి కూడా. త్వరలోనే వస్తాడు అని అయితే చెప్పారు. మేబీ అతడు కూడా టీంలో జాయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇంకో విషయం ఏంటంటే జాకబ్ బెథెల్ ఒకే ఒక మ్యాచ్కి అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత అతను వెస్టిండీస్తో ఇంగ్లాండ్ జరగబోయే వన్డే సిరీస్ కోసం తిరిగి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళబోతాడు. ఆ విషయం పక్కన పెడితే రజత్ పటిదార్ కూడా వేలి గాయం నుంచి కోలుకుని మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్టు మనకు ఆ వీడియోలు చూస్తే కూడా అర్థమైపోతుంది. సో రజత్ పటిదార్ కూడా ఫిట్గా ఉంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆర్సీబీకి. అందుకే పట్టిదార్ అంటున్నాను. పట్టిదార్ అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్సీబీకి. ఈ సీజన్ ఇప్పటి వరకు పట్టిందల్లా ఎలా అయితే బంగారం అయిందో, ఆ నెక్స్ట్ స్టెప్స్ కూడా ఆ ప్లే ఆఫ్ నుంచి ఫైనల్ వరకు కూడా అలాగే కొనసాగాలని ప్రతి ఆర్సీబీ అభిమాని కోరుకుంటాడు.